సచివాలయంలో అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. తిరుపతి శ్రీకృష్ణనగర్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యటించారు. దీపం రెండో పథకం కింద లబ్ధిదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు దీపం పథకానికి అవకాశం ఉందని, ఈ కేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయని మంత్రి తెలిపారు. 2900 కోట్ల రూపాయలతో దీపం రెండో పథకం కింద సిలిండర్ను అందజేస్తున్నట్లు నాదెండ్ల పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దీపం 2 పథకం కింద ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మేము కూటమి ప్రభుత్వంలో ఏర్పడకుండా ముందు ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని రెండో విడత ఈరోజు తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొదటి విడత కూడా స్వామివారి సన్నిధిలో ఇక్కడే ప్రారంభించాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో దీపావళిలో ప్రారంభించిన ప్రోగ్రాం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 99,03,000 మందికి 780 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది, దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు ఈ కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కలిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది. చేర్చుకోవడంలో పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈరోజున్న గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు ఆ మొబైల్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మన వాట్సాప్ ద్వారా మీరు మీ సమాచారం పంపిస్తే తప్పకుండా మీకు సమాధానం తక్షణమే దొరికే విధంగా ఏర్పాటు చేశాం. కొత్తగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ 3 నెలల్లో వచ్చినాయి అనేది ఈ 3 గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి. హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి. సో ఈ 3 కంపెనీల ద్వారా కూడా ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరు వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరంలోనే, అంటే ఈ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు 4 నెలలకు ఒకసారి